ఈ మధ్య కాలంలో క్రైస్తవ్యంలో కూడా ఎటువంటి ఒరవడి వచ్చిందంటేనండి, పాశ్చాత్య సమాజపు వారి వలె ప్రత్యేక పాటల కార్యక్రమాలు, టీవీ షోల్లాగా మెగా మ్యూజిక్ ఫెస్టివల్స్ అన్నమాట. క్రిస్టియన్ మ్యూజిక్ ఫెస్టివల్స్, సంగీత పండుగలు ఒక స్టేడియంలో ఏర్పాటు చేస్తారు. స్టేడియం నిండా జనమే. ఏమిటక్కడ పాటలు పాడుతూ ఆ మ్యూజిక్ గంతులు వేస్తూ దాన్ని భక్తి అనుకోవడం, దాన్ని ఆరాధనగా చెప్పుకోవడం. కొన్ని వేల మంది గ్యాదర్ అవుతారు. గంతులేయటం దేవుడిని ఆరాధించడమా? కేకలు వేయటం దేవుడిని ఆరాధించడమా? పెద్ద సంగీతంతో పిచ్చెక్కినట్టుగా ఊగిపోవటం దేవుడిని ఆరాధించడమా? ఎవరు చెప్పారు? నువ్వేమైనా సువార్త వినడానికి వెళ్ళావా? పర్లేదు, అది సంతోషకరం. దేవుని పని చేద్దామని వెళ్ళావా? వెరీ గుడ్, సంతోషం. నువ్వు దేవుని పనిలో నీకు ఏం జరిగినా సరే దానికి ప్రతిఫలాన్ని నువ్వు దేవుని వల్ల పొందుకుంటావు కాబట్టి దాని గురించి ఆలోచించవలసిన అవసరం లేదు. అలా కాకుండా నువ్వు కేరింతలు కొట్టడానికి, గంతులు వేయడానికి, పాటలు పాడడానికి, అల్లరి చేయడానికి, ఎగరడానికి కనుక వెళితే, అక్కడ జరగరానిది కనుక ఏదైనా జరిగితే నీ పరిస్థితి ఏమిటి? నీ ఆరోగ్యం పరిస్థితి ఏమిటి? క్రైస్తవులు ఎవరో హైదరాబాద్లో ఆ పాటల కచేరీ, సంగీత మహోత్సవాలు పెట్టుకున్నప్పుడు చూశానండి. చూడడానికి భయం వేసిందండి. మీకు చూపించాను లైవ్ లో, భయం వేసిందండి. రిక్కిరిసిపోయిన జనం ఎక్కడికక్కడ. ఇంతమందిని నువ్వు గ్యాదర్ చేసి గంతులు ఇస్తున్నావు అంటే, నువ్వు దానికి మళ్ళీ యేసుక్రీస్తు గారి పేరు పెట్టావంటే, ఆయన పేరు నువ్వు వాడుతున్నావు అంటే, ఆయన కొరకైన పాటలు అంటున్నావు అంటే, అది ఆరాధన అంటున్నావు అంటే, అది దేవుని స్తుతించడం అంటున్నావు అంటే, నీకు అసలు బైబిల్ ఏం అర్థమైంది?